కొత్త కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా. ఏమిటో వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇది ఒక కొత్త పద్ధతి మారింది అసలు. కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. టూ మచ్ గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. పతివ్రత పరమానం అంటే పొద్దున్న దాకా చల్లారలేదంట, అట్టుంటాయి నీ మాటలు. నువ్వు మళ్ళా నాయకుడు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఫ్రంట్ చూడు బ్యాక్ చూడు అని మాట్లాడుతావు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్ లోనే. అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్ లో మాట్లాడుకోవడం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇంత పూర్వం నేను చాలా సార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నాను. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్ లోనే, అటే ఫోన్ లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్ లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్పు. బానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. ప్రతిదీ ఇప్పుడు అలాగే ఉంటుందా? అంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పసంత ఉందో. కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగింది. గర్వంగా చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప విషయం కూడా కనిపించలేదురా. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్ గా అర్థమైపోతుంది. తీసుకొని నడి రోడ్డు మీద గుంటూరులో పళ్ళు రాలగొడతారు. ఒక రోజు ఆలోచన చేసుకొని మాట్లాడు. కొంపల మీదకి వచ్చి రాళ్ళేస్తారా, తట్టుకోలేవు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇది టూ మచ్ అనమాట. ఆడికి అలాగే అవ్వలేరా? వివాదమే. నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరి మీద ఆయన కొంచెం రైజ్ అయి మాట్లాడారు. ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఏమైనా ఎంత క్లియర్ గా ఉంటే, ఎందుచేత వచ్చిండే సైంటిస్ట్ 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ ఇంగ్లీష్ ఏంట్రా? that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెలుగురోళ్ళ ఉన్నాడు. వెరీ లో అంటే లేనట్టే లెక్క. ఏంటి బాబన్నా, ఇంకోసారి? వెరీ లో అంటే లేనట్టే లెక్క. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం, అది చాలా మందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. అటు చూడు బే. మీరు జంతు కలవలేదంటున్నారు, కానీ కల్తీ జరిగిందంటున్నారు. కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు? కల్తీ జరిగిందని నేను ఒప్పుకోవడం కాదు, సిట్ వాళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. కల్తీ కారకులైన వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు. ఇంకా జరిగినా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం పనిన కుట్రట. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. వద్దు, మీకు రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు తీర్చుకోండి, కేసులు పెట్టండి, మీ చేతిలో పవర్ ఉంది. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఎవరైనా ఇదేంటి వెంకటేశ్వర స్వామి మీద, వెంకటేశ్వర స్వామిని అనుపాపులో, ఎందుకంటే జగన్ క్రిస్టియన్ అనే, జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా. ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. చెప్పు. మిగతా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన